దేవతలు వాళ్ళు అనుగ్రహిస్తే నేను ఒకటి చేద్దాం అనుకున్నా వాళ్ళు ఒకటి చేసేస్తారు. నేను ఒకటి కట్టేద్దాం అనుకుంటే దేవతలు తలుచుకుంటే విడిపించేస్తారు. అందుకని నేను ఒక్క షరతు పెడతాను, దేవతలు ఎవ్వరూ భూలోకంలో ఉండకూడదు. అలా భూలోకంలో ఉండకుండా వెళ్ళిపోతే అప్పుడు నేను మళ్ళీ ఈ భూమిని అంతటినీ పరిపాలించి ధర్మ వ్యవస్థని చక్క చేస్తాను. వాళ్ళని వెళ్ళిపోమనండి పైలోకాలకి, వాళ్ళని అక్కడ ఉండమనండి, నేను ఇక్కడ ఉంటాను, వాళ్ళకి కావలసినవి చేస్తాను. దేవతలు ఎవ్వరూ మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ముందు పరిస్థితిని దిద్దేవాడు కావాలి కదూ. ఆయనకి పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, నేను ముందే నియమం పెట్టానుగా, మీ అందరూ వెళ్ళిపోండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. విశ్వనాథుడు ఉన్నాడుగా కాశీపట్టణంలో, అవిముక్త క్షేత్రం. కాశీపట్టణంలో శివుడు విడిచిపెట్టాడు. అందుకే విశ్వనాథలింగం ఎదురుగుండా మీరు బయటికి రాగానే కుడి చేతి పక్క కడితే అవిముక్త స్థానము అని ఉంటుంది. అంటే విడిచిపెట్టకుండా ఉండే ప్రదేశం అదే. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, పరిస్థితిని చక్క పెట్టడానికి నేను కొంతకాలం అందరూ వెళ్ళిపోతారని మాట ఇచ్చాను, అందుకని మీరు నా మాట నిలబెట్టాలి, కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలి, తప్పదు అన్నారు. అంటే కాశీపట్టణాన్ని విశ్వనాథుడు కూడా విడిచిపెట్టేశాడు. విశ్వనాథుడు, ఆ తర్వాత గణపతి, అన్ని శివలింగ స్వరూపాలు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శివుణ్ణి మందర పర్వతం ఆహ్వానించింది. ఎప్పటి నుంచో కోరిక, ఈయన కాశీలోనే ఉంటాడు, నా దగ్గరికి వచ్చి ఉంటే బాగుండని. మీరు ఎలాగో ఇప్పుడు కాశీలో ఉండట్లేదు కదా, నా దగ్గర ఉండండి అని అడిగింది. ఆయన మందరాచలం మీదకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎవరు దేవతలు లేరు, కాశీ యందు విశ్వనాథుడు లేడు. కానీ విశ్వనాథునికి కాశీపట్టణం మీద మక్కువ, ఇక్కడ ఉండడమే ఆయనకి ఇష్టం. సరే, కథ నడిచింది. అబ్బో చాలా పెద్ద కథ నడిచింది. నడిచిన తరువాత ఇప్పుడు దివోదాసు మళ్ళీ ధర్మాన్నంతటినీ నిలబెట్టిన తర్వాత అతను విడిచిపెట్టేస్తే తప్ప ఇక్కడ విశ్వనాథుడు రావడానికి వీల్లేదు. ఈ కార్యాన్ని చక్కబెట్టండ్రా అని ప్రమథగణాలని పంపించాడు ఆయన. వాళ్ళు వచ్చి కాశీని గంగని చూసి, అబ్బాయి ఎంత గొప్ప కాశీయో అని ఉండిపోయారు. ఇంకా శివుడి దగ్గరికి వెళ్ళలేదు. సూర్యుడిని పంపించాడు. అబ్బా ఎంత గొప్ప కాశీయో అని శివుడి దగ్గరికి వెళ్ళడం మానేసి ఆయన ఇక్కడే ఉండిపోయాడు లోలార్కకుండంలో. కాబట్టి వాళ్ళ వాళ్ళ అంశాలతో నిలబడిపోయారు, అంటే దేవతాస్థానములుగా కాకుండా. తర్వాత ఉంచుకున్నారు, ఇక్కడే ఉండిపోయారు. ఆ స్థితిలో మరి ఎలా మళ్ళీ దివోదాసుని పంపడం భూమి మించి? దాని కొరకు శ్రీ మహావిష్ణువుని విఘ్నేశ్వరుణ్ణి పంపించాడు. అప్పుడు డుంటి భట్టారకుడు అన్న పేరుతో వచ్చాడు ఆయన. భట్టారక అంటే పూజనీయుడు అని అర్థం. లలితాపరా భట్టారిక అంటాం మనం. శృంగార భట్టారక, క్రోధ భట్టారక అని పేర్లు. శృంగార భట్టారక అంటే కాళిదాసు, క్రోధ భట్టారక అంటే దుర్వాసో మహర్షి, లలితాపరా భట్టారిక అంటే అమ్మవారు. పూజనీయురాలు, ఆర్య, గౌరవింపదగినది అని గుర్తు భట్టారక శబ్దం చేత. డుంటి భట్టారకుడు అని పేరు పెట్టుకుని వచ్చాడు ఆయన. పెద్ద పొట్టిగా ఉండి వెనక పిలక పెట్టుకుని ఉత్పాతాలు సృష్టించి కాశీపట్టణంలో మనుష్యులను చూడగానే, మీకు ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి మీ ఇంట్లో ఎంత ఉంది, మీరు ఇంత డబ్బు బలానా చెక్కపెట్టలో పెట్టారు దగ్గర నుంచి చెప్పేవాడు. వాళ్ళందరికీ చాలా సంతోషం కలిగింది. దగ్గరికి తీసుకొచ్చారు, కూర్చోపెట్టారు, మెల్లిగా అంతఃపుర ప్రవేశం చేశాడు. ఎలా అయితేనే శ్రీ మహావిష్ణువు గణపతి కలిపి నచ్చచెప్పి, ఇది శివస్థానమయ్యా, ఇక్కడ నువ్వు వచ్చి దేవతలు రాకూడదంటే ఎలాగా, ధర్మాన్ని పెట్టడం కోసం పంపారు, ఇలా ఉండకూడదంటే కాశీలో గంగ ఒడ్డున అద్భుతమైనటువంటి శివాలయాన్ని నిర్మాణం చేసి అందులో శివలింగ ప్రతిష్ఠ చేసి, కాశీపట్టణంలో శివాలయం కట్టి లింగ ప్రతిష్ఠ చేసిన కారణం వల్ల సశరీరంగా కైలాసానికి వెళ్ళిపోయాడు దివోదాసు. కాశీ వైభవం అటువంటిది. అప్పుడు దేవతలందరూ మంగళవాయిద్యాలతో శివుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా రండి కాశీపట్టణానికి అన్నారు. అంటే అప్పుడు పార్వతీ సహితుడై మళ్ళీ దేవతలందరితో కలిసి శివస్వరూపాలన్నిటితో కలిసి పట్టణ ప్రవేశం చేశాడు. ప్రవేశం చేసి మళ్ళీ సంతోషంగా పార్వతీదేవితో కలిసి కూర్చుని విఘ్నేశ్వరుణ్ణి దగ్గరికి పిలిచాడు. దగ్గరికి పిలిచి హేరంబుడు అని ఆయనకో పేరు. హేరంబుడు అంటే ఎప్పుడూ తండ్రికి దగ్గరగా ఉండేవాడు అని. నేను ఇవాళ చూసా, కంచి కామకోటి వారి శివాలయంలో చక్కగా వినాయకుడి శివుడి పక్కన కూర్చుంటే ఇలా పొడుగైన చెయ్యి జాపి హస్తమస్తక సంయోగం చేస్తూ తండ్రి గారు కొడుక్కి విద్యాబోధ చేస్తున్నట్టుగా అద్భుతమూర్తి. బహుశా స్థపతి గారే చెక్కుంటారు, ఆయనకి తప్ప అన్యులకు అంత సాధ్యమని నేను అనుకోను, గణపతి స్థపతి గారు. కాబట్టి ఆయన హేరంబుడు. ఆ విఘ్నేశ్వరుణ్ణి దగ్గరికి పిలిచి కూర్చోపెట్టుకుని ఆ రోజున పరమశివుడు ఆయనతో ఒక మాట అన్నాడు.
నీ కతంబున కాదే లోక భీకరులైన త్రిపుర దానవుల మర్దింపగలిగే. నాయనా, నీ యొక్క అనుగ్రహంతో, నీ సహకారంతో నేను ఒకానొకప్పుడు త్రిపురాసురుల్ని సంహారం చేశాను. అంటే మనకి ఆశ్చర్యంగా ఉండొచ్చు, అదేమిటండి పరమశివుడు కదా త్రిపురాసుర సంహారం చేసింది. వాళ్ళు ఏదో పుష్కళావర్తక మేఘములు ఆకాశంలో ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ లగ్నంలో ఇతపూర్వం ఎటువంటి రథం లేదో అటువంటి రథమెక్కి దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ధనుర్వేదంలో లేనటువంటి బాణాన్ని చేతపట్టుకుని ఇతపూర్వం లేని విల్లు పట్టుకుని ఆయన ప్రయోగిస్తే ఒకే బాణం అభిజిత్ లగ్నంలో 3 పురములు ఏకకాలంలో ఒకే సరళ రేఖలో ఉండగా బాణ ప్రయోగం చేస్తే మేము పడిపోతామని వరం అడిగారు బ్రహ్మగారిని. కాబట్టి ఇప్పుడు ఆ 3 పురములు ఏకకాలంలో ఒకే సరళ రేఖలోకి వచ్చాయి 1000 దివ్య సంవత్సరముల తర్వాత. అప్పుడు పరమశివుడు దివ్యరథం మీద వెళ్ళాలి. అందుకని భూమిని రథం చేసుకుని సూర్యచంద్రులిద్దరిని రథచక్రాలుగా చేసుకుని వేదాల్ని గుర్రాలుగా చేసుకుని చతుర్ముఖ బ్రహ్మగారిని సారథిగా చేసుకుని ప్రణవాన్ని కొరడాగా చేసుకుని సరస్వతీదేవిని వింటినారిగా చేసుకుని మేరుపర్వతాన్ని కోదండంగా చేసుకుని శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా చేసుకుని ఇవన్నీ పట్టుకుని త్రిపురాసుర సంహారానికి వెళ్ళి ఇవన్నీ ఎందుకురా అని 3వ కన్ను తెరిచాడు. వాళ్ళు కాలిపోబోతుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు మొదలైన వాళ్ళు ప్రార్థించారు శివుణ్ణి, మహానుభావా, మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం నువ్వు చేత్తో పట్టుకుంటావు మమ్మల్ని బాణంగానని, అందుకని మమ్మల్ని బాణంగా స్వీకరించి విడిచిపెట్టమని. సరే, ఆ బాణం విడిచిపెట్టాడు, త్రిపురాసుర సంహారం అయింది. కానీ ఆ రథం బయలుదేరినప్పుడు ఏమైందో తెలుసా అండి? ఆ వేదాలు గుర్రాలుగా ఉన్నా లోపల కూర్చున్నవాడు పరమశివుడు, ఆయన దేవతా సార్వభౌముడు. అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణ రత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణ నయన సంగన స్మేర వక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని పిలుస్తారు. ఆ రథం వెడుతుంటే గుర్రాలు వేదాలు మొయ్యలేక చతికిలు పడ్డాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువే దాన్ని లాగారు. ఆ రథాన్ని లాగితే విచిత్రం జరిగింది. అచ్చెరుపక్కం అని ఇప్పటికీ ద్రవిడ దేశంలో తమిళనాడులో క్షేత్రం. ఏమి అచ్చెరుపక్కం దగ్గరికి వచ్చేటప్పటికి శివుడి యొక్క రథం ఇరుసు విరిగిపోయింది. ఇరుసు విరిగిపోతే ఆశ్చర్యపడి ఈ త్రిపురాసుర సంహారానికి ఎడుతుంటే రథం ఇరుసు విరిగిపోయింది అని. అప్పుడు విఘ్నేశ్వరుడు కనబడ్డాడు. ఇదేమిరా నాయన విగ్రహం వచ్చిందన్నాడు. నాన్నగారండి ఏమనుకోకండి, ఎవరి పని వారిదే నాన్నగారు, మీరు ఎంత గొప్పవారైనా త్రిపురాసుర సంహారానికి బయలుదేరుతూ గణపతి పూజ చేయకుండా వెళ్ళిపోయారు. అందుకని నాన్నగారు ఇరుసు విరిగిపోయింది, ఏమనుకోకండి, నన్ను పూజ చేసి వెళ్ళండి, మళ్ళీ పెడుతుంది రథం అన్నాడు. అంటే అప్పుడు మళ్ళీ పూజ చేశారు. అచ్చెరుపక్కనలో ఇప్పటికే గణపతి క్షేత్రం, అందుకే పూజ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ రథం బయలుదేరింది. విచిత్రం ఏమిటో తెలుసా అండి? కామకోటి పీఠాధిపత్యం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చేస్తున్నప్పుడు శంకర భగవత్పాదుల్ని ఒక రథం మీద కూర్చోపెట్టి రామేశ్వరం పంపించారు. అసలు ఆ శంకర భగవత్పాదుల విగ్రహమే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఇంకొక 20 రోజుల్లో ప్రతిష్ఠ, విగ్రహం అంతా చెక్కేశారు. 20 రోజుల్లో ప్రతిష్ఠ అనగా శిల్పి వచ్చి ఇలా చేతులు కట్టుకుని బాధగా నిలబడ్డాడు. పరమాచార్య స్వామి వారు పిలిచి, ఏమిరా నాయనా అలా నించున్నావు అని అడిగారు. స్వామి, చెప్పడానికి బాధగా ఉంది, ఇబ్బంది వచ్చిందన్నారు. ఏమొచ్చింది అన్నారు. శంకరుల విగ్రహం చెక్కుతున్నప్పుడు ముఖం మీద మచ్చ వచ్చింది, కంటి కింద. మరి అలా మచ్చ వస్తే ప్రతిష్ఠ చేయడం కుదరదు, ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి వచ్చాను చెప్పడానికి అన్నారు. అంటే పరమాచార్య స్వామి వారు కళ్ళు మూసుకుని ధ్యానం చేసి, నువ్వు వెళ్ళు, నేను అనుష్ఠానం చేస్తాను, ఆ మచ్చ పోతుందన్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఆ శిల్పి ఆ విగ్రహాన్ని చెక్కడం మొదలుపెట్టాడు. క్రమక్రమంగా ఆయన అనుష్ఠాన బలం ఆ మచ్చ పోయింది. తెల్లబోయాడు ఆ శిల్పి. తెల్లబోయి వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఆ శంకరాచార్యుల వారి మూర్తిని రథం ఎక్కించి రామేశ్వరం పంపిస్తున్నారు ప్రతిష్టకి. అది ఖచ్చితంగా అచ్చెరుపక్కం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇరుసు విరిగిపోయింది. ఆనాడు త్రిపురాసుర సంహారంలో శంకరుడి రథం విరిగిపోయింది. ఈనాడు అపరశంకరులైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క మూర్తి ఉన్న రథం వెళ్తున్నప్పుడు అదే అచ్చెరుపక్కం దగ్గర మళ్ళీ ఇరుసు విరిగిపోయింది. పరమాచార్య స్వామి వారికి కబురు చేశారు, ఏం చేయమంటారని. 101 కొబ్బరికాయలు కొట్టండి వెళ్ళిపోతుందన్నారు. మళ్ళీ 101 కొబ్బరికాయలు కొట్టారు, రథం వెళ్ళిపోయింది. కాబట్టి గణపతేనండి, మహానుభావుడు. మీకు అంతవరకు ఎందుకు, షేన్పాకం అని నేను గణపతి నవరాత్రుల్లో దర్శనానికి వెళ్ళొచ్చాను. అక్కడ పూర్వం ఇప్పుడున్న మహారాష్ట్ర ప్రభుత్వం గురించి నేను మాట్లాడటం లేదు. మహారాజులు పరిపాలించిన కాలంలో
మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే ఒక మంత్రి దక్షిణ దేశంలో చీకటి వేళ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా ఇరుసు విరిగిపోయింది. అరే రథం ఇరుసు విరిగిపోయింది, చీకటి పడిపోతోంది, పెద్ద చెట్టు అక్కడ. ఆయన దిగి ఏమిటి ఇంత ఏముంది ఇక్కడ అడ్డం పడింది, రథం వెళ్ళటం లేదు ముందుకని చెప్పి గుణపం పెట్టి తవ్వించాడు. చీకట్లో అంతెత్తున నెత్తురు లేచింది. ఆయన హడిలిపోయాడు, ఇదేంటి ఇంత రక్తం లేచింది, ఏదో ఉపద్రవం ఏదో పొరపాటు జరిగిపోయిందని బెంగ పెట్టుకుని ఆ చెట్టు కింద పడుకున్నాడు. రాత్రి విఘ్నేశ్వరుడు కల్లోకి వచ్చాడు. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో ఏకాదశ గణపతులుగా 11 విఘ్నేశ్వర స్వరూపాలతో నేను ఇక్కడ ఉన్నాను భూమిలో. నువ్వు అపచారం చేశావు, రథంతో వెళ్ళావు, నా తలకి తగిలింది నీ రథచక్రం. 2 గుణపం పెట్టి తవ్వావు, నా తలకి తగిలింది, నెత్తురు పైకొచ్చింది. అయినా తెలియక చేశావు, భక్తుడివి క్షమిస్తున్నాను. నాకు ఎండా వాన పడేటట్టుగా నువ్వు దేవాలయ నిర్మాణం చేయమని అడిగారు. అడిగితే ఆయన మర్నాడు అదంతా జాగ్రత్తగా తీయించి చూస్తే ఏకాదశ గణపతులు పైకొచ్చారు. అందులో షేన్పాకం అంటారు ఇప్పటికీ ఆ క్షేత్రాన్ని. ప్రతిరోజు గణపతి హోమం జరుగుతుంది అక్కడ. ఇప్పటికీ ఎండా వాన పడేటట్టుగా అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం జరిగింది. అక్కడే ఒకానొకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ క్షేత్రం పక్క నుంచి వెళ్ళిపోయారు ముందుకి. ఆయన చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత వెనక జయేంద్ర సరస్వతి స్వామి వారు ఏనుగు మీద ఎడుతున్నారు. షేన్పాకం దాకా వచ్చింది ఏనుగు. ఇక అడుగు ముందుకేయకుండా మావటి వాళ్ళని పక్కకి తోసేసి గిర్ర 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 తిరగడం మొదలెట్టింది. వెళ్ళి పరమాచార్య స్వామివారికి చెప్పారు, వెనక ఆ స్వామివారికి ఏనుగు నిలబట్టలేదు, అది గిరగిరా తిరుగుతోందని. అంటే అప్పుడు ఆయన వెంటనే కూర్చుని ధ్యానం చేసి షేన్పాకం పక్క నుంచి వస్తూ కొబ్బరికాయలు కొట్టలేదు, 101 కొబ్బరికాయలు కొట్టండి ఏనుగు ఆగుతుందన్నారు. 101 కొబ్బరికాయలు షేన్పాకంలో కొట్టగానే ఏనుగు ఆగింది. నేను మొన్న గణపతి నవరాత్రుల్లో చిత్తూరులో ఉపన్యాసాలు చేస్తూ ఆ క్షేత్ర దర్శనానికి వెళ్ళి ముగ్ధుండైపోయాను. అసలు ఆ దేవాలయ కుడ్యం మీద ఉండే మూర్తులు అపురూపం, మీరెక్కడ చూడరు అటువంటి మూర్తులు. ఇప్పటికీ ఆ చెట్టు అలాగే ఉంది. అంతటి మహానుభావుడు గణపతి అంటే. అటువంటి వారు విఘ్నేశ్వరుడు. అందుకే పరమశివుడు దగ్గర కూర్చోపెట్టుకుని అన్నాడు, నీ కతంబున కాదే లోక భీకరులైన త్రిపుర దానవుల మర్దింపగలిగే. నాయన ఆనాడు నువ్వు ఉపకారం చెయ్యబట్టి కదా నేను అలా చెయ్యగలిగాను. నీ కతంబున కాదే కాకోల విషవహ్ని కేవలము కాకతాళీయముగా నర్పగలిగే. నువ్వు అనుగ్రహించబట్టి కదా ఏ ప్రతిబంధకం కూడా లేకుండా నేను ఆ కాకోల విషవహ్ని అవలీలయునువో లేనర్పగలిగే. చాలా అవలీలగా పెద్ద కష్టం లేకుండా అంతమందిని కాల్చేసినటువంటి బడబాగ్నిని నేను ఆ రోజున కంఠంలోకి మృంగగలిగాను అంటే నీ అనుగ్రహం ఉంది కాబట్టి అంత అవలీలగా చేయగలిగాను. కాబట్టి విఘ్నేశ్వర, నువ్వు నాకు ఎప్పుడు ఉపకారం చేయలేదు, పెద్ద కొడుకువై ఉండి నువ్వు ఎప్పుడూ ఉపకారం చేశావు. అలాగే నీ కతంబున కాదే నిరవగ్రహ స్ఫూర్తి అంధకాదుల గర్వమడపగలిగే. నీ వలన కదా నాయన అంధకాసురుడు వంటి రాక్షసుల యొక్క దర్పాన్నంతటిని అణచగలిగాను. నీ కతంబున కాదే నేడు వారణాసీనగర సంయోగలీల పొందగలిగే. నేను మళ్ళీ ఈ వారణాసి పట్టణానికి వచ్చి ఇక్కడ కూర్చుని అవిముక్త క్షేత్రంలో హాయిగా నాకు ఇష్టమైన కాశీపట్టణంలో కూర్చోగలిగాను అంటే కేవలముగా నీ వల్ల కదా నాకు ఈ భాగ్యం పట్టింది. కాబట్టి విఘ్నేశ్వర, ఆత్మజుడవన్నా, మిత్రుండవన్నా, భటుడవన్నా, సచివుండవన్నా నాకు ఎన్న నీవు కాదే. నాకు కొడుకైనా నువ్వే, భటుడివైనా నువ్వే, సచివుడు మంత్రివైనా నువ్వే. ఆలోచన చెప్పడానికి లేదు, నాకు మిత్రుడైనా నువ్వే. అంత గొప్పవాడివి, కొడుకు అయ్యుండి నాకు ఇన్ని ఉపకారాలు చేశావు నాకు. కాబట్టి నువ్వంటే నాకు ఎంత సంతోషం రా నాయనా అని నిన్ను ఇబ్బంది వర్ణింపనేరవచ్చు. అసలు నిన్ను వర్ణించడం ఎవరికి తరం? అంత గొప్పవాడివి. కంఠపీఠాగ్ర కరిరాజ డుంఠిరాజా అని పిలిచాడు. డుంటి భట్టారక అని పేరు పెట్టుకుని ఇక్కడ తిరిగినందుకు అదే పేరుతో శివుడు పిలిచాడు. కంఠపీఠాగ్ర కరిరాజ డుంఠిరాజా. ఒక్క డుంటి గణపతికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంటుంది అంటారు. ఈ కంఠ వేది మీద చంద్రుడు ఉంటాడు అని, కానీ స్పష్టంగా కనపడడం. కానీ
ఈ కంఠవేది మీద చంద్రుడు ఉంటాడు. అన్నపూర్ణమ్మ యొక్క క్షేత్రంలో ఉండే డుంటి గణపతి యొక్క తుండం కుడిపక్కకి తిరిగి ఉంటుంది. అది